నేను 100 సార్లు చెప్తాను, నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువునని. రాయి చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు. అంటే ఎప్పుడు భయపడతాడు. ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు. విజయ్ సేతుపతి ఎందుకు చేస్తాడు అంటారు, ఆయన ఏం చేస్తారని. అంటే ఈ డ్రీమ్స్ బిగ్ అనమాట, ఎప్పుడు బిగ్ బిగ్ బిగ్. అంటే కష్టపడి విజయ్ సేతుపతి మాట్లాడితే ఆయన కనీసం ఈ చిన్న సినిమా, చాలా చిన్న ప్రాజెక్టు చేస్తారని తెలియదు. అంటే ఎందుకు చెప్తానంటే తర్వాత వెళ్ళాం, తను మాట్లాడేసరికి కన్విన్స్ అయిపోయాడు. తర్వాత ఉప్పిన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్. రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా ఇంకా రంగస్థానం తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ నో రామ్ చరణ్. రామ్ చరణ్ ఓకే సరే, ఓకే రామ్ చరణ్ సరే మాట్లాడదాం అయితే. ఓకే నెక్స్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అరే నేనే థింక్ చేయలేదు, నేనే డ్రీమ్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారు అంటే నువ్వు ఏఆర్ రెహమాన్ అంటే అసలు మాట్లాడము, నో సార్ అని వెళ్ళి మాట్లాడాము. సో ఈ కన్విన్సెస్ ది బిగ్ నమ్ ట్రూ. నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్. అంటే ఎట్లా ఉంటుందంటే ఒకటి. నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది. బికాస్ వాడి సబ్జెక్ట్, వాడి కాన్ఫిడెన్స్, వాడి సబ్జెక్ట్ కోసం కష్టపడే విధానం, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ముందు ఆ స్క్రిప్ట్ మీద తనకున్న డిమాండ్, తనకున్న కాన్ఫిడెన్స్ చూసారు. ఆ కాన్ఫిడెన్స్ అంతటిని ఇంత డ్రీమ్ బిగ్ చేశారంటే ఆలోచించి చేస్తాం. సో మచ్ ఇంత జర్నీ మా అందరికీ ఇంత ముందు రావడం కారణం మీరు, రవి గారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. లవ్ యూ.